హలో వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ చికెన్ గ్రేవీ వండుతున్నానండి. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా చికెన్ని చక్కగా కడగాలండి. కడుక్కున్నాక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి ఇవి 3 గ్రైండ్ చేసుకున్నానండి. 2 మిర్చి కచ్చపచ్చగా దంచినవి ఈ చికెన్లో వేసుకోవాలండి. కాస్త మెంతాకండి, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపుకు మనము 4 ఆనియన్స్ తీసుకొని 4 ఆనియన్స్ చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. షాజీరా, బిర్యానీ ఆకులు 3, చెక్క, లవంగ, 2 ఏలాచి. ముందుగా ఒక ప్యాన్లోన 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా దినుసులు వేసుకొని కాస్త గోల్డ్ రంగు మారేంత వరకు, అంటే 1 మినిట్ పాటు కలుపుకోవాలండి. ఈ మసాలా దినుసులు వేసాక చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. ఇంతకుముందు మేము చికెన్లోన సాల్ట్ వేసాం కదండి, అందుకే ఎక్కువ వేసుకుంటా తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా గోల్డెన్ రంగు వచ్చాక ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఈ రెసిపీ రైస్లో, చపాతీలో, పుల్కాలో ఎందులోనైనా బాగుంటుందండి ఈ రెసిపీ. ఆనియన్స్ అంతా ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక టమోటో, 10 కాజు, కాస్త మెంతాకు, పుదీనా, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కల్లో నుండి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలండి. మరోసారి చూసి ఇందులోన ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, కాజు పేస్ట్, అది చికెన్లో వేసుకొని కలుపుకోవాలండి. ఈ కాజు పేస్ట్ అంతా చక్కగా మసాలా అంతా ముక్కలు కంటేటట్టుగా కలుపుకొని
మూత పెట్టాలండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి అలా పక్కన పెట్టుకుందామండి. 3-4 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఎంత టేస్టీగా ఉడికింది అది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడైతే నేనైతే 1 గ్లాస్ వాటర్, మీడియం గ్లాస్ 1 వాటర్ నీళ్ళు పోసుకుందామండి ఇందులో. వన్ గ్లాస్ వాటర్ నీళ్ళు పోసాక కలుపుకోవాలండి కాస్త. ఇలా కలుపుకున్నాక మూత మూసి ఒక 4-5 నిమిషాల తర్వాత ఇంతేనండి రెసిపీ. ఎంతో టేస్టీగా అయిన చికెన్ గ్రేవీ తయారైందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటకంతో కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్.